తాజా అంశాన్ని చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీటిపారుదల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, నీటిపారుదల అంశాలపై సీఎం సమీక్షకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కన్నా ఈ సమావేశాల్లో నదీ జలాల అంశం, తాగునీటి ప్రాజెక్టుల అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి ప్రకటన చేశారు. శాసనసభ సమావేశాల్లో నదీ జలాలు, తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకు అనుగుణంగానే గత కొన్నాళ్ళుగా కసరత్తు కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి కేటాయింపులు మొదలుకొని ఏపీ వినియోగించిన నీటితో పాటు గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పనులు, జరిగిన పరిణామాలు, వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి వివరాలు తీసుకున్నారు. ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టిన తరుణంలో ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది, జరిగిన పరిణామాలు, గత 10 ఏళ్లలో ఏం జరిగింది, అంతకుముందు చోటు చేసుకున్న పరిణామాలతో పాటు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వివరాలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు తీసుకున్నారు. ఇదే సందర్భంలో ఈ నెల జనవరి 1వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అందులో నదీ జలాలు, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అంశాలు వివరించారు. అందుకు సంబంధించి కూడా సమావేశంలో చర్చించారు. అవసరమైన సమాచారం, వివరాలను పూర్తి స్థాయిలో అధికారులు, ఇంజనీర్లు, ముఖ్యమంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు. ధన్యవాదాలు రఘువర్ధన్.